ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లరా, ప్రార్థన చేసుకుని ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ అనాది సంకల్పం చెప్పిన నీ సేవలో నడుస్తున్న మమ్మలను మీరు అభిషేకించి నడిపిస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, మరొకసారి ప్రభు యొక్క ఛానల్ ద్వారా మిమ్మలను స్తుతించడానికి, నీ వాక్యాన్ని బోధించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రభా, ఈ యొక్క టీవీ ద్వారా వింటున్నటువంటి పిల్లలను మీరు దీవించమని, ఆశీర్వించమని, నీ యొక్క అభిషేకంతో నింపమని యేసు ఉన్నత నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు యేసు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తన గ్రంథాల్లో నుంచి 77వ కీర్తన 14వ వచనం. గడిచిన కాలంలో కొద్ది ఎపిసోడ్స్ మాత్రమే చేయగలిగాము. అంటే అందులో నేను ఎప్పుడు చెప్పినా చాలా సింపుల్గా మూడు వాక్యాలను మీకు నేర్పిస్తూ వచ్చాను. ఈరోజు కూడా ఒక 3 వాక్యాలను వివరంగా విన్నవించి ముగిస్తాను, అర్థం చేసుకుంటారని ఆలోచన కలిగి ఉన్నాను. ఆ 3 యొక్క పదాల యొక్క వివరణలో నుంచి దేవుని యొక్క ప్రత్యక్షతను మీకు అందించే ఏర్పాటు చేస్తాను. ముందుగా కీర్తన గ్రంథం 77వ కీర్తన 14వ వాక్యాన్ని మీరందరూ బైబిల్ తెరుచుకుని చూడాలని ప్రభునామలో మీకు మనవి చేస్తున్నాను. కీర్తన గ్రంథం 77:14. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. చూడండి, ప్రపంచ దేశాల్లో ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు ఎవడైనా ఉన్నాడంటే ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆమె చెప్పండి గట్టిగా. ఆయన పేరే ఆశ్చర్యకరుడు. చెప్పండి, ఎవరు? ప్రజల్లో ఒక అద్భుతం చేయాలన్నా, ఆశ్చర్యకార్యాలు చేయాలన్నా ఆయన మాత్రమే చేయగలడు అని చెప్పి కింద రాశాడు తెలుసా? జనములలో ఆయన శక్తిని ఆయన ప్రత్యక్షపరుచుకుని ఉన్నాడు. అంటే అర్థమైందా? కనుపరుచుకుని ఉన్నాడు. ఏం కనుపరుచుకున్నాడు దేవుడు? ఆయన శక్తిని. చెప్పండి, ఏం కనుపరుచుకున్నాడు రా? ఆయన శక్తిని ప్రజలందరికీ కనపరిచాడు. ఆయన శక్తి. అందుకని తిమోతి పత్రిక 2వ పత్రికలో పౌలు తిమోతికి రాస్తూ ఈ లేఖనం రాశాడు. అంత్యకాల దినాల గురించి రాస్తూ 3వ అధ్యాయంలో చూడండి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయము ప్రారంభం నుండి 3 వచనాలు చదివితే, తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో అంత్యకాల దినాల్లో అపాయకరమైన సంగతులు జరుగుతాయి. ఆ ప్రజలు ఎలా ఉంటారు అని 18 రకాలుగా బోధిస్తూ, అంటే ఆ 18 రకాలుగా ఆయన చూపించేదేదో చూపించేసి చివరికి ఒక మాట అన్నారా, ఏంటంటే 5వ వచనంలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని, భక్తి యొక్క శక్తి ఏంటో ఆశ్రయించని వారు ఆ శక్తిని ఆశ్రయించకుండా ఉంటారు. పైకి భక్తి నటన, కానీ దేవుని శక్తి వాళ్ళకి తెలియట్లేదు. దేవుని శక్తిని వాళ్ళు ఆశ్రయించట్లేదు. నేడు ప్రపంచ క్రైస్తవులకు తెలియనిది ఇదే విషయం. ఎప్పుడు బయట ప్రజలు ఎలా ఉన్నారంటే, బయట ప్రజలు ఉన్నారంటే అనుకోవచ్చు, సంఘంలో ఉన్నటువంటి సంఘానికి వెళుతున్న గొర్రెలుగా పిలువబడుతున్న ప్రజలు కూడా చేసే పెద్ద తప్పు ఏంటంటే, సంఘానికి వెళ్తారు కానీ ఎక్కడ స్వస్థశాల ఉంది, ఎవడు ఏ సాల పెట్టాడు, ఎక్కడికి వెళ్తే స్వస్థ వస్తుంది, ఎక్కడికి వెళ్తే ఏది వస్తుంది, ఇదే బ్రతుకైపోయింది వీళ్ళకి. కానీ దేవుని శక్తిని ఆశ్రయించాలి. దేవుని శక్తి ఎక్కడ ఉంది, ఎక్కడ ఉంటే దేవుని శక్తి వస్తుంది, దేవుని శక్తి ఏ స్వరూపంలో ఉంది అనే ఆలోచన లేనే లేదు. అందుకని అన్న పైకి నటన, పైకి భక్తి ఏంటంటే అవసరం తీరాలి. పిల్లలు లేరా, పిల్లలు పుట్టాలి. ఇల్లు లేదా, ఇల్లు కట్టాలి. స్వస్థత లేదా, స్వస్థత రావాలి. పొలం బాగా పంట లేదా, బాగా పంట రావాలి. ఆర్థిక ఇబ్బందులు అన్నీ తీరిపోవాలి. పిల్లల పెళ్ళి అయిపోవాలి. అంటే అవసరాల కొద్దీ ఏదో దేవుని దగ్గరకు వస్తున్నారు, కానీ దేవుని శక్తి ఏంటో అర్థం కావట్లేదు ప్రజలకి.
దేవుని స్తోత్రం కల. కానీ ఆయన శక్తిని ఎప్పుడు ప్రజలకు ప్రత్యక్షపరుస్తానే ఉన్నాడు, చూపిస్తానే ఉన్నాడు. ఎలా చూపించాడు ఏంటి ఆయన? దాని ముందుగా ఆయన శక్తిని గురించి ఒక 5 మాటలు చెప్తాను చూడండి. ముందుగా ఆయన శక్తిని గురించి అబ్రహాముకి ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో ప్రత్యక్షమయ్యే ఆయన ఎలా చెప్పాడు, ఏమన్నాడు చూడండి. ఆదికాండ గ్రంథం ఒకసారి చదవండి. ఆదికాండ గ్రంథంలో నేను సర్వశక్తి గల దేవుడను. ఒకసారి బైబిల్ చదవండి. నేను సర్వశక్తి గల దేవుడను, సర్వ శరీరులకు దేవుడను. ఏంటంటే ఆయన శక్తి సర్వశక్తి. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి, ప్రాముఖ్యంగా మన దేశాల్లో ఉన్నటువంటి మన ప్రజలకు ఒక అలవాటు ఉంటుంది. ఇదిగో అరే అక్కడికి వెళితే అంటే ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది, ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది, ఈ దేవుని నమ్ముకుంటే ఇది వస్తుంది, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది, ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఇది వస్తుంది. అంటే ఒక్కొక్క శక్తి స్థాయి పెట్టుకుని వాళ్ళ క్షేత్ర స్థాయిని బట్టి వాళ్ళ దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ మనకి శక్తి స్థాయిలు, క్షేత్ర స్థాయిలు లేవు. ఎందుకంటే ఆయన సర్వశక్తి గల దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పలు కూడా దేవుని స్తోత్రం చేద్దాం. మనము ఆరాధించే దేవుడు ఎలాంటి దేవుడు అంటే స్థాయికి మించిన, శక్తి స్థాయికి మించిన దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈ శక్తిని గురించి కొన్ని విషయాలు చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో పౌలు రాస్తూ ఈ విధంగా చెప్పాడు. ఏమన్నాడు? ఆయన యూదులకు చదివే ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు. క్రీస్తు అందరికీ దేవుని శక్తి అయి ఉన్నాడు. ఒకటి, క్రీస్తు అందరికీ దేవుని శక్తి అయి ఉన్నాడు. రెండవది రోమపత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. రోమపత్రిక 1:19 ప్రకారము ఆయన నిత్య శక్తిమంతుడై ఉన్నాడు. ఎలా ఉన్నాడంటరా? చెప్పాలి. నిత్య శక్తిమంతుడై ఉన్నాడు. అయితే ఈ శక్తిని గురించి మనం వివరణలోకి వెళ్తే, శక్తి వివరణలో లూకాసు వార్త 1:35లో సర్వోన్నతమైన శక్తి అని రాయబడింది. అలాగే యాకోబు పత్రిక 1:21వ అధ్యాయంలో ఆత్మలను రక్షించగలిగిన శక్తిగా వ్రాయబడింది. మత్తయి సువార్త 28:6లో పునరుద్ధాన శక్తిగా వివరించబడింది. రోమపత్రిక 1:16 ప్రకారం సువార్త శక్తిగా వివరించబడింది. కొరింథీ మొదటి పత్రిక 1:18 ప్రకారం శిలువ శక్తిగా ప్రత్యక్షపరచబడింది. 1 కొరింథీ 4:20 ప్రకారము దేవుని రాజ్యము శక్తిగా వివరించబడింది. 2 తిమోతి 3:12 ప్రకారం లేఖనాలలో శక్తి ఉన్నట్టుగా అబ్జర్వ్ చేస్తున్నాం. 2వ పత్రిక మరి తిమోతి పత్రిక 3:12లో వాక్యానుసారమైన శక్తి. దేవునికి స్తోత్రం కల. అంటే లేఖనాల్లో శక్తి, క్రీస్తులో శక్తి, శిలువలో శక్తి, వాక్యములో శక్తి. ఇలాగా శక్తి ప్రతి దానిలో మనం శక్తిగా మనం చూస్తూ ఉంటాం. ఇలా ఒక శక్తి ఉంది. ఈ శక్తిని సర్వశక్తిగా ప్రచురమైంది. ఇప్పుడు మనం చెప్పేది ఏంటంటే యాకోబు పత్రిక 1:21 ప్రకారము ఆ వాక్యము ఆత్మను రక్షించే శక్తి కలిగినది. చెప్పండి ఏంటంట? వాక్యము. అందరూ చెప్పండి. వాక్యము ఆత్మలను రక్షించగల శక్తి కలిగినది. అంటే నెంబర్ 1, బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క శక్తి ప్రత్యక్షత వాక్యానికి ఇచ్చాడు దేవుడు. దేనికి ఇచ్చాడు అంటే వాక్య ప్రత్యక్షత. దేవుడు మొట్టమొదటిగా వాక్యము ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు. దేని ద్వారా? అబ్రహామునకు ఆదికాండ గ్రంథంలో 15వ అధ్యాయంలో ఎలా వచ్చాడు దేవుడు అబ్రహాం దగ్గరికి? అబ్రహామునకు వాక్యము దర్శనమందు రాగా. ఎలా వచ్చిందంట? ఇర్మియా గ్రంథం మనం చూసినప్పుడు ప్రతిసారి ప్రతి అధ్యాయం మొదట్లో యెహోవా వాక్యము, యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై. అంటే వాక్య ప్రత్యక్షత. చెప్పండి, మొదటిది ఏంటి? వాక్య ప్రత్యక్షతలో ప్రజలందరికీ వాక్యము ద్వారా పరిచయం చేసుకున్నాడు ఆయన. అందుకని హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో చెప్తాడు, వాక్యము ద్వారా ప్రపంచములో నిర్మాణమైనవి. ఒకసారి చూడండి, హెబ్రీ గ్రంథం 11వ అధ్యాయంలో 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణము అయినవి. ప్రపంచమంతా కూడా దేని వల్ల నిర్మాణం అయిందంట? అంటే వాక్యం అంటే శబ్దము లేక స్వరము. ఎవరి స్వరం ఇది? దేవుని స్వరము, దేవుని శబ్దము.
ఈ దేవుని స్వరము ద్వారానే ప్రపంచములన్నీ నిర్మాణములైనవని దేవుని వాక్యం సెలవిస్తుంది. నెంబర్ 1 ప్రత్యక్షత ఏంటంట? వాక్య ప్రత్యక్షత. చెప్పండి ఏంటి? దాని గురించి వివరాలకు వెళ్ళే ముందుగా 3 అంశాలు ముందుగా చెప్తాను. రెండవది నామ ప్రత్యక్షత. చెప్పండి. ఒకటేంటి? రెండవది నామ ప్రత్యక్షత. మూడవది కుమారుని ప్రత్యక్షత. గట్టిగా. నాలుగవది పరిశుద్ధాత్మ ప్రత్యక్షత. ఐదవది పునరుద్ధాన ప్రత్యక్షత. ఏంటంట? ఈ విధంగా దేవుడు ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఫస్ట్ ఏంటి? ఈ వాక్యం ద్వారా ఏం ఏర్పాటు చేశాడు? మొత్తం ప్రపంచాన్ని అంతటినీ ఏర్పాటు చేసేసాడు. మొన్న ఒక ఆయనకు ఒక అనుమానం వచ్చిందంట. ఏంటంటే ఆదికాండ గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుడు భూమి ఆకాశములను సృజించినందు కదా, అంటే దేవుడు ముందుగా భూమిని ఏర్పాటు చేశాడా? భూమి ఏర్పాటు చేసిన తర్వాత ఆకాశాన్ని ఏర్పాటు చేశాడా? ఆకాశాన్ని ఏర్పాటు చేసిన భూమిని ఏర్పాటు చేశాడా? ఒకసారి వివరించండి అన్నాడంట. దేవుని స్తోత్రం కలాక. ఒకసారి బైబిల్ తీసుకోండి. దేవుడు ఈ ముందుగా ఏం చేశాడు? వాక్యం ద్వారానే చేశాడు, వాక్య ప్రత్యక్షతలోనే చేశాడు. ముందు ఏం చేశాడు అంటే ఆదికాండ గ్రంథం 1వ అధ్యాయం చూడగానే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను, అంటే ఏమర్థమైంది నీకు? అంటే ఏం చేసినట్టు అర్థమవుద్ది మనకి? చెప్పండి రా, ఏం చేసినట్టు అర్థమవుద్ది మనకి? భూమిని అంటే ముందుగా భూమిని చేసినట్టు అర్థమవుద్ది. కానీ ఆ పండితులు ఆ దినాల్లో రాసినటువంటి తెలుగు వ్యాఖ్యానం చేసిన తప్పు రాశారు. ఏం రాశారంట? అది తప్పు. అందుకనే ఆ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే అక్కడ మొట్టమొదటి సెంటెన్స్ ఏమంటుంది తెలుసా? ఇన్ ద బిగినింగ్ గాడ్ క్రియేటెడ్ హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అండ్ ఎర్త్. హెవెన్ అంటే దాని అర్థం ఏంటంటే పరలోకము. చెప్పనండి, పరలోకము లేదా స్వర్గము. వీళ్ళు మన తెలుగు పండితులు ఏం రాశారు? భూమి ఆకాశం అని తప్పు రాశారు. ఆ సెంటెన్స్ తెలుగులో తప్పు. ఏం చేశాడంట? ఫస్ట్ హెవెన్, స్వర్గాన్ని తయారు చేశాడు ఫస్ట్. దేవునికి స్తోత్రం కలాగా. స్వర్గం తర్వాత ఏం చేశాడు? భూలోకాన్ని, ఆకాశాన్ని, పాతాళలోకాన్ని సృష్టించాడు. ఫస్ట్ ఆయన తయారు చేసిన మొదటి సృష్టి ఏంటంటే పరలోకం. చెప్పండి, అది పరలోకం ఉంది మనకి. కాబట్టి ప్రకృతి అంతటిని, భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని దేని ద్వారా కలగజేశాడు అంటే వాక్యము ద్వారానే కలగజేశాడు. అలాగే ఆయన వాక్యము ద్వారానే తన పితరులైనటువంటి మన పితరులైన వారందరికీ ప్రత్యక్షపరుచుకున్నాడు. అబ్రహామునకు వాక్యమున ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకు వాక్యములో ప్రత్యక్షమయ్యాడు, ఇస్సాకు వాక్యములో ప్రత్యక్షమయ్యాడు. స్వరము ద్వారానే. దేని ద్వారా? ప్రత్యక్షమైన ప్రతిసారి ఒక మాట చెప్పాడు, భయపడకు. ఏం చెప్పాడు చెప్పండి? ఎప్పుడు వాక్యం మన దగ్గరికి వచ్చినా ఒకటే మాట, భయపడకు. దేవుని స్తోత్రం కలాగా. అబ్రహాము దగ్గరకు వస్తే భయం, యాకోబు దగ్గరకు వస్తే భయం, ఇస్సాకు దగ్గరకు వస్తే భయం. అందరు భయాలే. మనకు కూడా ఎన్నో భయాలు. మన జీవితం అంతా భయమే. అందుకే మన దగ్గరికి ఎవరు రావాలి? వాక్యం రావాలి. దేవుని స్తోత్రం కలాక. ఒకవేళ భయంతో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి రావాలి? వాక్యం దగ్గరికి రావాలి. వాక్యం దగ్గరికి వస్తే ఒక్కసారి ఏం చెప్తాను తెలుసా? భయపడకు. అందుకనే ఆ ఆదికాండ గ్రంథంలో నుంచి నిగమకాండ గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి దాస్యం ఉన్న ప్రజలు విడిపించబడి బయటకు వచ్చేస్తున్న సందర్భాలలో వారికి ఏదైనా బలహీనత వస్తే, ఏదైనా రోగం వస్తే దేవుడు వాళ్ళ దగ్గరికి ఒక దాన్ని పంపించేవాడంట. దేవుని స్తోత్రం ఎలాగా? ఏం పంపించాడు? 107వ కీర్తన చూడండి ఏం పంపించాడు. కీర్తన గ్రంథం 107వ అధ్యాయము అందరూ తెరుచుకోండి చక్కగా. దేవుడు వారికి ఏదన్నా బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్య కారకాలతో ఉన్నప్పుడు, రోగాలతో ఉన్నప్పుడు ఏం పంపించాడు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. అంటే ఒక వ్యక్తి బాగుపడాలంటే ఆ వ్యక్తి దగ్గరికి ఏం రావాలి? అమ్మా ఏం రావాలి? గట్టిగా చెప్పండి. వాళ్ళు బాగోపోతే దేవుడు ఏం పంపించాడు? వాక్యం పంపించాడు కదా. ఇంకేమైనా కచ్చిపులు పంపించాడా, లేకపోతే ఏమన్నా తైలం బుడ్లు పంపాడా, లేకపోతే ఏమన్నా స్వససాలో ఉన్నటువంటి మహిమేదను పంపాడా? చెప్పండి.
వాక్యాన్ని పంపి వారిని దేవుడు ఏం చేశాడు? బాగు చేశాడు. దేవుని స్తోత్రం కలగ. ఆఫ్టర్ మానవుడే చిన్న సెల్ ఫోన్లో అలో అంటే అమెరికా వెళ్ళిపోతుంది ఫోన్ కదా. అమెరికా ఏంటి, ప్రపంచ దేశాలు ఎక్కడికైనా మన మాటే ఇక్కడి నుంచి అంత పవర్ఫుల్గా అక్కడికి వెళ్ళిపోతే దేవుని వాక్యం ఇంకెంత సెకండ్లు వెళ్ళిపోద్దురా. అందుకనే ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన స్పీడు ఏదైనా ఉందంటే అదేంటి చెప్పండి? వాక్యం. మన మనసు కూడా అంత వేగంగా వెళ్ళిపోద్దురా. స్పీడు మనసుకి వేగం స్పీడు, కానీ అంతకుమించి వేగం దేనికి ఉందంటే దేవుని వాక్యము బహువేగముగా పరిగెత్తును. దేవుని స్తోత్రం కలాగా. అందుకనే ఎక్కడైనా తన ప్రజలు దుఃఖంలో ఉన్నా, తన ప్రజలు రోగంతో ఉన్నా, అలాంటి వారి దగ్గరికి ఆయన ఎవరిని పంపిస్తాడంటే వాక్యాన్ని పంపిస్తాడు. అందుకని నువ్వు రోగంతో చచ్చిపోతే నువ్వేం చేయాలి తెలుసా? వాక్యం దగ్గరికి రావాలి. చెప్పలు కూడా దేవుని స్తోత్రం చెప్తాను. ఎక్కడికి రావాలా? వాక్యం దగ్గరికి వస్తే నీ చావు రోగాల నుంచి నువ్వు తప్పించబడతావు. తప్పించబడిన తర్వాత కూడా వాక్యానికి దూరం అయితే మళ్ళీ చస్తావు. దేవుని స్తోత్రం కలాగా. హల్లెలూయా. చావు పెట్టిన దేవుడు, చంపకుండా ఆపిన దేవుడు, చంపగలిగే శక్తిమంతుడిని గమనించు. ప్రతిసారి ఆ పుండు మీద కారం చల్లుకోకూడదు. ఏం చల్లుకోవాలి? వాక్యం చల్లుకోవాలి. షుగర్ పేషెంట్కి కాలు పాడైపోతే కాలుకి ఏం చేస్తాడు? కంపౌండర్ వచ్చి ప్రతిరోజును డ్రెస్సింగ్ చేస్తాడు. చేస్తాడు చేయడా? అలాగే నువ్వు గాయంతో ఉన్నావు కదా, గాయపడిన గొర్రెవు కదా, నీ గాయపడిన గొర్రెనికి ఏం కప్పుకోవాలి? నువ్వు ప్రతిసారి వాక్యం వేసి డ్రెస్సింగ్ చేయాలి, లేదా పోతాం. దేవునికి స్తోత్రం కలాక. మనం గాయపడ్డవారం. మనం యెషయా గ్రంథంలో చెప్తాడు, పాదం నుండి శిరస్సు వరకు అంతా కూడా ఎలా ఉందంట? గాయాలే. మనకేం గాయాలున్నాయి? పాప గాయాలున్నాయి, రోగాలున్నాయి. కాబట్టి రోగాన్ని దేంతో కప్పాలి? మనం దేంతో శుద్ధి చేయాలి? దేవుని వాక్యముతో. ఎండిపోయిన నీ జీవితంలో, రోగముతో ఉన్న నీ కుళ్ళిపోయిన నీ రోగంలో ఏం రావాలి? వాక్యం అనే వర్షం రావాలి. మా తాతయ్య గారు ఒక పాట రాశారు, దేవుడి రాజు గారని. కురిపించుము దేవా నీ వాక్యము తొలకరి వర్షముగా, నీ మెండగు ప్రేమ ప్రవాహమును మరిదండిగా పారించు. కురిపించు దేవా. ఏం కురిపించాలి? నీ వాక్యాన్ని కురిపించు మా మీద, మా హృదయాల్లో కురిపించు, మా రోగాల మీద కురిపించు, మాకున్నటువంటి ప్రతి దాని మీద నీ వాక్యము కురిపించు. ఎంత ఎక్కువగా కురిపిస్తే అంత మాకు దీవెన. దేవునికి స్తోత్రం కలాగా. ఈరోజు ఎలా ఉన్నాయంటే, ఏదో మందిరానికి వెళ్ళాలి, ఏదో 10 రూపాయలు పడేయాలి, ఇంటికి వెళ్ళిపోవాలి. కొంతమందికి అది కూడా లేదులే. కొంతమందికి ఇదన్నా ఉంది. కొంతమందికి అది కూడా, అక్కడ వెళ్ళిన తర్వాత దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, దేవుడు నాకు ఏం వాక్యం ఇస్తాడు, దేవుడే మాటతో నన్ను సరిచేస్తాడు, ఏ వాక్యంతో నా రోగాన్ని స్వస్థపరుస్తాడు, ఈ ఆలోచన లేనే లేదు. అంత ఏమైపోయిందంటే ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది. భక్తి మ్యాజిక్ అయిపోయింది. అది చేసే పద్ధతి కదా, భక్తి విశ్వాసం కూడా మ్యాజిక్ లాగానే అయిపోయింది. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యాన్ని పంపించి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? రోగాలను తొలగిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, కానీ యోహాను సువార్త 4వ అధ్యాయంలో వాక్యానికి ఉన్న పవర్ అక్కడ కనపడుతుంది. ఒకసారి చూద్దాం. చూడండి, వాక్యానికి ఉన్న శక్తిని ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 45, 46 చదివితే ఒక వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఆ వ్యక్తి ఒక అధికారి. ఆ అధికారికి ఒక కుమారుడు ఉన్నాడు. అతనికి ఒక రోగం ఉంది. చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46వ వచనం. తాను నీళ్లు ద్రాక్షారసముగా అంటే యేసుప్రభువు వారు నీళ్లను ద్రాక్షారసముగా చేసిన గలిలయను కానాను ఊరిలో ఆయన తిరిగి వచ్చెను. ఆయన ఉన్నాడని ఎరిగి అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు, ఇక్కడ చూడండి, ఒక ప్రధాన అధికారి ఉన్నాడు. ఆయన కపెర్నహూములో ఉన్నాడు. యేసుప్రభు ఉన్నాడు. ఈయన ఎక్కడున్నాడు? గలిలయలో కానాన్లో ఉన్నాడు. కానాన్లో యేసుప్రభు ఉన్నాడు. కపెర్నహూములో ఒక అధికారి ఉన్నాడు. అమ్మా, మీరు ఎక్కడున్నారో? యేసుప్రభు ఎక్కడున్నారా? గలిలయలోని కానాల్లో. ప్రధాన అధికారి ఎక్కడున్నాడు? కపెర్నహూములో ఆయన ఉన్నాడు. యేసుప్రభు ఏమో కానాలో ఉన్నారు. ఇద్దరు ఉన్నారు. ఈ కపెర్నహూములో ఉన్న అధికారికి కుమారుడు చావు రోగంతో బాధపడుతూ ఉన్నాడు. యేసుప్రభు గురించి విన్నటువంటి ఆ అధికారి యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, యేసుప్రభు నా ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు. ఏమనుకున్నాడు? యేసుప్రభుని నా ఇంటికి తెచ్చుకుందాం అనుకున్నాడు. అనుకుని వెళ్ళాడు. వెళ్ళి
ఆయన అడిగాడు, ప్రభువా నువ్వు నా ఇంటికి వస్తే నా కుమారుడు బాగుపడతాడు. దేవునికి స్తోత్రం కలాగ. ఏమన్నాడంట, ప్రభువా నువ్వు నా ఇంటికి వస్తే నా కుమారుడు బాగుపడతాడు. అక్కడ ప్రభు ఒక మాట చెప్పాడు. చెప్పి ఇంకొక మాట ఏమనంటే, నీ వెళ్ళుము నీ కుమారుడు బాగుపడాను అనను. ఏమనంటే ఆయన దగ్గరికి, నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బాగుపడును అని చెప్పాడంట. దేవునికి స్తోత్రం. ఈయన ఏమనుకున్నాడు, ఆయన రావాలి నా కుమారుణ్ణి బాగు చేయాలి అనుకున్నాడు. కానీ ఆయన ఏమన్నాడు, నువ్వు వెళ్ళుము నీ కుమారుడు బాగుపడును అన్నాడు. సరే మాట పట్టుకున్నాడు, ఇంటికి బయలుదేరాడు. ఆ రోజంతా ప్రయాణం చేశాడు. మరుసటి రోజుకి ఇంటికి దగ్గరగా వచ్చాడు. ఆ ఇంటికి దగ్గరగా వస్తున్న సందర్భాన్ని ఇంట్లో ఉన్న పనివారు చూసి పరిగెత్తుకుని వచ్చారు. వచ్చి, అయ్యా నీ కొడుకు బాగుపడ్డాడు అని చెప్పారు. ఆ మాట వినగానే ఈయనకు ఒక్కసారి మనసంతా తేలికైపోయింది. ఏంటి నా కొడుకు బాగుపడ్డా? ఎప్పుడు బాగుపడ్డాడు అంటే వాళ్ళు అన్నారు, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఏ చావు కోసమైతే రోగం అనే జ్వరం వచ్చిందో ఆ జ్వరం నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఆయన్ని విడిచిపెట్టిపోయింది అన్నారంట. దేవునికి స్తోత్రం కలాగా. ఏ మధ్యాహ్నం? నిన్న మధ్యాహ్నం 1 గంటకి. నిన్న మధ్యాహ్నం 1 గంటకా అని నేను ఆలోచించాడు. నిన్న మధ్యాహ్నం 1 గంటకి నేను ఎక్కడున్నాను అని ఆలోచించుకుంటే, నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఏసై దగ్గర ఉన్నాడు. నిన్న మధ్యాహ్నం 1 గంటకి ఏసై ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు అంతే. ఏం చెప్పాడు, నువ్వు వెళ్ళు నీ కొడుకు బాగుపడతాడు. ఎన్ని గంటలు చెప్పాడైనా? 1 గంటకే. ఎన్ని గంటలు లేచిపోయాడు? దేవునికి స్తోత్రం కదా. అక్కడ ఆయన మాట చెప్పాడు. ఏం పంపించాడు అక్కడికి? మాటను పంపించేశాడు. దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. ఆయన మాట పంపించాడంటే ఆ మాట మన హృదయాలకు వెళ్ళి మన హృదయ అంతరంగాన్ని, ఎముకలను, కేళలను, మూలుగులను లోనకంతా దూరి మనల్ని విభాగిస్తుందంటది. దేవుని స్తోత్రం కలాక. హల్లెలూయా. ఎంత పవర్ అండి! ఎంత పవర్ ఉన్న వాక్యానికి చెవి ఒగ్గడానికి ఎంత చింతో, ఎంత పవర్ ఉన్న వాక్యం దగ్గరికి రావడానికి ఎంత దిగులో. ఏ వాక్యం అక్కర్లేదు ప్రజలకే. ఏం కావాలి? ఎవడో రావాలి. 7 వారాలు పెడతానే పేదనకే. 7 వారాలు మీ ఇంట్లో పేదన పెడితే మీ ఆయన మారిపోతాడు, మీ ఆయన కొయిట వెళ్ళిపోతాడు, మీ అమ్మాయికి గర్భఫలం వచ్చేద్ది. ఈ బతుక అయిపోయింది ప్రపంచంలో అందరికీ, ప్రతి అడ్డమైన దరిద్రుడికి. దేవుని స్తోత్రం కల. ఏ దరిద్రులు అనాలే అలాగే అంటాను. పూర్వం మా చిన్నతనంలో హై స్కూల్లో, జడ్బీఎస్సీ స్కూల్లో చదువుతున్న సందర్భాల్లో మేము దారిన వెళ్తున్నప్పుడు చక్కగా మెయిన్ రోడ్డు మీద ఒక మంచి డ్రాయింగ్ ఆర్టిస్ట్ వచ్చి ఏం చేసేవాడంటే, యేసుప్రభు సిలువ వేసేవాడు. ఎలా వేసేవాడు? ఇంకా యేసుప్రభు సిలువలుగా కాలు మీద కాలు వేసి ఎలాగేసి వెనకాల చెక్కేసి మంచి బొమ్మ వేసేవాడు. వేసి ఆ మేకులు గట్ట చక్కగా కనపడుతున్నట్టు, కళ్ళకు కట్టొచ్చినట్టుగా, ఆ రక్తం కారుతున్నట్టుగా ఒక మంచి చిత్రాన్ని వేసేవాడు. ఆ చిత్రం వేసేసి ఆ పక్కకి వెళ్ళి ఒక అరుగు మీద కూర్చునేవాడు. వేసేసినవాడు వెళ్ళిపోయే ముందు ఏం చేసేవాడంటే, ఒక తెల్ల టవలో తట్టుకొచ్చి యేసయ్య పాదాల దగ్గర పెట్టేవాడు. ఎక్కడ పెట్టేవారు? యేసయ్య పాదాల దగ్గర పెట్టి అక్కడ మెట్టుకాడికి వెళ్ళి ఆ మెట్టుకాడ కూర్చొని చూస్తూ ఉండేవాడు. ఆ దారిపోయేవాడు అందరూ చూసి, అయ్యో యేసుప్రభు ఇలా రక్తం కాచేసాడా, యేసుప్రభుకి ఎలాగున్నా కానీ ముందు ఈ బొమ్మలో ఉన్న రక్తం కాడు ఎంత చూసి, అయ్యి బాబు ఎంత బాగుంది బొమ్మ, ఎంత బాగా గీసాడు పాపం అని చెప్పేసి అక్కడ వేయబడినటువంటి ఆ వైట్ దాని మీద, ఆ తెల్ల కచ్చీఫ్ మీద తలకో ₹10, తలకో 10 పైసలు. ఇప్పుడంటే రూపాయలు వేస్తున్నారు కానీ అక్కడ 10 పైసలు. అప్పుడు తలకో 10 పైసలు, తలకో పావాలో, తలకో ₹10 వేసి వెళ్ళిపోతూ ఉంటారు. వీడు అక్కడ ఆ మాత్రం డబ్బులు వచ్చినానుకో పరిగెత్తుకొచ్చి ఆ డబ్బులు తీసుకుని కచ్చిపోలేసి వెళ్ళిపోయి మళ్ళీ చూస్తూ ఉండేవాడు. దేనికోసం? మళ్ళీ దాని మీద ఏం పడాలి? డబ్బులు పడాలి. అంటే బొమ్మ వేసింది ఎందుకు? యేసుప్రభు ప్రేమను చూపించడానికి కాదు, వీడు బొమ్మ వేసుకున్నా అడుక్కున్నాకే. దేవుని స్తోత్రం కలాగా. నేటి దినాల్లో చాలామంది పెద్ద సేవకులు, సోకాలు సేవకులు పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పి పక్కన టీవీ మీద QR కోడ్ పెట్టుకుంటున్నారు. ఏం పెట్టుకుంటున్నారో? QR కోడ్ అనేది కోడ్ ఉంటుంది నల్లగా, గీతలు. అంటే వీడు అడుక్కుంటున్నాడు, ఇదిగో నేను సేవ చేస్తున్నాను నాకు పంపేయండి డబ్బులు. ఎవరు పంపాలంట? వీడు పంపేలే. వీడు చాలా కోటేసేవాడు కానీ బొమ్మ పెడతాడు పక్కన. కారణం ఏంటి? పంపేయండి డబ్బులు పంపండి. ఆడికి తేడా ఏమన్నాక. దేవునికి స్తోత్రం కలాగా. అక్కడ రోడ్డు మీద సిలువ బొమ్మ వేసి అడుక్కున్న వాడికి, టీవీలో QR కోడ్ పెట్టుకునే సేవకుడికి తేడా ఏం కనపడతలేదు నాకు. దేవుని స్తోత్రం. చప్పలు కొట్టండి గట్టిగా. ఏంటాడు? ఆడు అడుక్కున్నాడు, వీడు అడుక్కున్నాడు. ప్రభు అన్నాడు, ఉచితంగా మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా
దేవునికి స్తోత్రం కలాక. హల్లెలూయా. అయితే ఇక్కడ మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభు వాక్యమును ఎక్కువ శాతం మనము ఏం చేయాలి? నేర్చుకుంటూ ఉండాలి. ప్రభు వాక్యములో ఉన్న శక్తిని మనం గ్రహించుకోవాలి. అప్పుడు మనకి ఎవరి అవసరత ఉండదు, ఎక్కడికి వెళ్ళవలసిన అవసరత ఉండదు. స్వస్థత కావాలనుకున్న ప్రతి వ్యక్తి దేనిలో తడిసిపోవాలి, దేనిలో మునిగిపోవాలంటే వాక్యములో తడవాలి, వాక్యములో మొలగాలి. దేవుని స్తోత్రం కలాగ. మన సంఘాల్లో అద్భుతాలు, ఎన్నో అద్భుతాలు. ఒకసారి వాక్యాన్ని వింటూ ఉండగానే ఒక ఆమెకు స్వస్థ, ఒకసారి ఆరాధన చేస్తుండగానే ఒక ఆమెకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి, ఒక ఆయనకి నడు నొప్పి తగ్గిపోయింది. దేవుని స్తోత్రం కలాక. ఏమన్నా స్వస్థ ప్రార్థన చేసామా? ఏమన్నా స్వస్థశాల పెట్టుకుని వారాలు పెట్టామా? నో. వాక్యం అలా విత్తుతుండగానే, ఆరాధనలు జరుగుతుండగానే మన మీదకి ఎవరు వస్తారు? దేవుని ఆత్మ మన మీదకి వర్షములా వస్తుంది, మనల్ని బాగు చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఎంతకు మించి ఎవడైనా పనికిమాలితనంగా శాలని కానీ అక్కడ ఇక్కడే మీ దగ్గరకు అది ఇది కానీ వస్తే వాడిని నమ్మకండి, వాడు దొంగ బోధకుడు. చెప్పనండి, ఇంకెవరిని నమ్మకండి, వాక్యాన్ని నామాన్ని నమ్మండి. ఆ రెండే మనకేమిస్తుందంట? ఆరోగ్యము, ఆహారము, శక్తిని, వస్త్రాలను, నీడ, కూడు, గొడ్డ అన్నీ అవే ఇస్తాయి. అట్టి కృప దేవుడు మనకందరికీ కలుగజేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈరోజు పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నిలబెట్టుకున్నారు. వందనాలు. ఇదిగో ప్రభా, మేమంతా ఒకప్పుడు గాడిదలు లాంటి వారమే, కానీ ఇప్పుడు మిమ్మల్ని మోస్తున్న గాడిదలా తయారయ్యాం. కాబట్టి ప్రభా, ఇంకా సంఘంలో ఎవరైతే రక్షణ లేకుండా గాడిద స్వభావంతో ఉన్నారో వారందరూ నీ వాక్యం విని, నీ నామాన్ని ఎరిగి, నీ రక్షణ పొంది నిన్ను మోసే గాడిదగా తయారు చేయండి ప్రభా. నీ పోలిక, నీ స్వరూపము, నీ యొక్క సువాసన మా అందరిలో రావడానికి సహాయం చేయండి. చెప్పబడిన లేఖనం ప్రకారము మా హృదయాలన్నీ ఫలింపచేయండి. నీ వాక్యములో, నీ నామములో ఎరిగి తలుపు తీయబడినటువంటి ఆ పరలోకపు యెరూషలేములోకి, నీతి సూర్యుల్లో ఉండేటువంటి ఆ ప్రదేశంలోకి రారాజులకు రావడానికి మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు.